నమస్కారం హెచ్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిచిన ప్రభుత్వ ఏర్పాటును ఖాయం చేసుకున్న కాంగ్రెస్ వైపు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చూస్తున్నట్టు వారి అనుచరుల ద్వారా లీకులు వెలువడుతున్నాయి. గతంలో కాంగ్రెస్ టీడీపీ పార్టీలతో సంబంధాలు ఉండి ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలుగా గెలిచిన కొద్ది మంది ఈ లిస్టులో ఉన్నట్టు టాక్. రేవంత్ రెడ్డితో వారికి ఉన్న సంబంధాలే ఇందుకు కారణమని తెలుస్తున్నది. కాంగ్రెస్ లో చేరితే నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు వస్తాయని, సొంత బిజినెస్ కు ఎలాంటి ఆటంకాలు ఉండవనే ఆలోచనలు ఉన్నట్టు ఆ లీకుల సారాంశం. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలే ఎక్కువగా ఈ కేటగిరీలో ఉన్నట్టు సమాచారం. వెంటనే పార్టీ మారకుండా లోక్సభ ఎన్నికల సమయంలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు టాక్. అధికారంలో ఉన్న పార్టీలో ఉంటేనే ప్రభుత్వం నుంచి నిధులు విడుదలవుతాయని, సెగ్మెంట్ అభివృద్ధి సాధ్యమవుతుందని వారు ఆలోచిస్తున్నట్లు సమాచారం. కానీ లోపల మాత్రం వారు వేరే ఉద్దేశంతో ఉన్నారనేది మరో వాదన. రియల్ ఎస్టేట్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ లాంటి ఏదో ఒక రకమైన వ్యాపారం ఉన్న నేతలు పార్టీ మారితేనే బెటర్ అని, సొంత వ్యాపారాలకు ప్రభుత్వం నుంచి ఇబ్బందులు లేకుండా చూసుకునే వీలుంటుందనే ప్లాన్ లో ఉన్నట్టు టాక్. పదవులను ఆశించి కాంగ్రెస్ లో చేరాలనే ఉద్దేశం కన్నా వ్యాపారాలను, ఆస్తులను కాపాడుకోవడమే వారికి పెద్ద టాస్క్ అనేది వారి బలమైన వాదన. ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే మేలుకోవాలని భావిస్తున్నారు. 111 జీవో, ధరణి పోర్టల్, భవన నిర్మాణాలకు పురపాలక శాఖ ఇచ్చిన అనుమతుల్లో అవకతవకలు, వివిధ ప్రాజెక్టులో పొందిన కాంట్రాక్టులు, వీటన్నిటిపైన కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తు జరుపుతుందని రేవంత్ చేసిన వ్యాఖ్యలు కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితం కావని భావిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనంలో విశ్వాసం పెంచేందుకైనా ఆ పని చేస్తారనే అనుమానం వారిని వెంటాడుతున్నది. ఇప్పటికిప్పుడు పార్టీ మారకపోయినా సందర్భం చూసుకుని నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఇది సందర్భం కాదు అనే భావన ప్రభుత్వం ఏర్పాటు హడావుడిలో ఉన్న కాంగ్రెస్ నాయకులెవరూ ఈ ఊహాగానాలను పట్టించుకోవడం లేదు. పార్టీ మారాలనుకుంటున్న వారు కూడా దీనిపై ఓపెన్ గా చెప్పడానికి సిద్ధపడడం లేదు. ఇది సందర్భం కాదు అనేదే వారి వాదన. రాజీనామా చేసిన తర్వాతే పార్టీలో చేరితే ఉప ఎన్నికల్లో ఎంతో మంది గెలుస్తారనేది మరో చర్చ. లోక్సభ ఎన్నికల నాటికి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఎలాంటి డ్రామా జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడింత నివురుగప్పిన నిప్పుల్లా ఉన్న పరిస్థితి రానున్న రోజుల్లో ఎలాంటి టర్న్ తీసుకుంటుందో ఈ ఊహాగానాల్లో నిజమెంతో తేలిపోతుంది. వీరిలో కొందరు గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్నవారే. ఆనాటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని అధికారం పార్టీలో ఉండాలనే భావనతోనే
బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు అధికారం కాంగ్రెస్ చేతిలోకి వెళ్లిపోవడంతో తాజా అవసరాల నిమిత్తం మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారనేది ఆ ఊహాగానాల వెనుక ఉన్న నేపథ్యం. సుమారు 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. ఒక్కసారి వలసలు ప్రారంభమైన తరువాత ఆ సంఖ్య ఏ స్థాయికి వెళ్తుందనేది ఊహకు అందడం కష్టమే. గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లినప్పుడు సంతలో పశువులను కొన్నట్టు కొన్నారు అంటూ కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరికారు. ఇప్పుడు అలాంటి విమర్శలను స్వయంగా ఎదుర్కోకుండా కాంగ్రెస్ ఎలాంటి ప్లాన్ వేస్తుందనేది కీలకంగా మారింది. కాంగ్రెస్ లో చేరాలనుకునే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వారి పదవులకు రాజీనామా చేసి రావాలని షరతు పెడుతుందా, మళ్లీ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత తీసుకుంటామని చెబుతుందా? 3/2 సంఖ్య 26 మందికి చేరుకునే వరకు వెయిట్ చేసి బీఆర్ఎస్ ఎల్బీ విలీనం అని సమర్థించుకునే పరిస్థితులను సృష్టిస్తుందా? ఇలా అనేక చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ నెలకొన్నది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారని తొలుత పార్టీ వర్గాలు లీకులు ఇచ్చాయి. రాజ్ భవన్ లోని జీఏడీ అధికారులు, ప్రోటోకాల్ ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం కాన్వే ని సైతం సిద్ధం చేశారు. కానీ సీఎం ఎవరనేది ఇంకా హైకమాండ్ నిర్ణయించలేదని స్వయంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. సీఎం క్యాండిడేట్ పై చర్చించేందుకు 3 ఏఐసీసీ మెంబర్లతో కలిసి ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. నేడు ఏఐసీసీ అధ్యక్షుడు ఖార్గేతో డీకే శివకుమార్ భేటీ కానున్నారు. రాష్ట్ర ఇన్ఛార్జీలుగా ఉన్న ఏఐసీసీ అబ్జర్వర్లంతా సీఎం అభ్యర్థిత్వంపై సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత సోనియా గాంధీ అనుమతితో సీఎం ఎవరనేది ఏఐసీసీ అధికారికంగా ప్రకటించనున్నది. ఇక రాజ్ భవన్ లోని సీఎం తో పాటు మరో 4 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉన్నది. ఇదిలా ఉండగా ఇక రేవంత్ రెడ్డి పేరును ఏఐసీసీ ఖరారు చేసిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. డిసెంబర్ 5, 6వ తేదీల్లో మంచి ముహూర్తం లేనందున 7న ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పటి వరకు పార్టీ నుంచి కానీ ఏఐసీసీ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడలేదు. 2 రోజులుగా కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలంతా గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో మఖాం చేశారు. సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేలందరి నుంచి ఏఐసీసీ అభిప్రాయాలను సేకరించి ఢిల్లీకి పంపించింది. సోనియా, రాహుల్, ఖార్గేతో చర్చించిన తర్వాత నిర్ణయం వెలువడుతుందని డీకే తెలిపారు. వాస్తవానికి ఎమ్మెల్యేలతో పాటు లీడర్ల అభిప్రాయం మేరకు సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి అని చర్చ జరిగిందని, కానీ సీనియర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో సీఎం ఎంపికను హైకమాండ్ కు వదిలేశారు. ఇదిలా ఉండగా సీఎం ఎంపిక ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో హైకమాండ్ కు మరో చిక్కు వచ్చినట్టు తెలిసింది. ఎమ్మెల్యేలంతా బెంగళూరు, సీఎం అభ్యర్థి ఎంపిక ఆలస్యం కావడంతో ప్రస్తుతం హైదరాబాద్ క్యాంపులోని ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించాలని హైకమాండ్ ప్లాన్ చేస్తున్నది. దీంతో ఎమ్మెల్యేలు కానీ నేతలందరినీ క్యాంపు వదిలి వెళ్లాలని పార్టీ నేతలు ఆదేశాలిచ్చారు. మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూవ్మెంట్ జెడ్పీఎం పార్టీ ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 40 అసెంబ్లీ సీట్లకు గాను 27 చోట్ల జెడ్పీఎం గెలుపొందింది. దీంతో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ అవలీలగా చేజిక్కింది. జెడ్పీఎం జయ ప్రభంజనం ముందు అధికార పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ ఎంఎస్ఎఫ్ నిలపలేకపోయింది. కేవలం 10 స్థానాలకు పరిమితమైంది. సాక్షాత్తు ఎంఎన్ఎఫ్ పార్టీ నుంచి బరిలోకి దిగిన ముఖ్యమంత్రి జోరెంతంగా ఉప ముఖ్యమంత్రి తాన్లుయా సైతం ఓటమిని చవిచూశారు. ఐజ్వాల్ తూర్పు 1వ స్థానం నుంచి పోటీ చేసిన ఎంఎన్ఎఫ్ అధ్యక్షుడు సీఎం జోరెంతంగా 2100 ఓట్ల తేడాతో జెడ్పీఎం అభ్యర్థి లాల్తన్ సంగా చేతిలో పరాజయం పాలయ్యారు. మంత్రులకు తప్పని ఓటమి. తుచ్చైన్ స్థానం నుండి పోటీ చేసిన డిప్యూటీ సీఎం తాన్లుయా 909 ఓట్ల తేడాతో జెడ్పీఎం అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. మిజోరంకు చెందిన పలువురు మంత్రులకు కూడా ఈ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. ఇక జెడ్పీఎం పార్టీ అధ్యక్షుడు సీఎం అభ్యర్థి లాల్ హోమా 74 చర్చ్ స్థానం నుంచి
2982 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తన సమీప ఎంఎన్ఎఫ్ అభ్యర్థిపై దాదాపు 3000 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. ఈ రాష్ట్రంలో గత ఎన్నికల్లో బీజేపీకి ఒకే సీటు రాగా ఈసారి 2 సీట్లు వచ్చాయి. 2018 పోల్స్ లో ఇక్కడ కాంగ్రెస్ కు 5 స్థానాలు రాగా ఈసారి ఒకే సీటు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా తన రాజీనామా లేఖను రాజ్ భవన్ లో గవర్నర్ కుంభపాటి హరిబాబుకు అందజేశారు. ప్రజలు తన పనితీరుతో సంతృప్తి చెందకపోవడం వల్లే ఓడిపోయానని ఒప్పుకున్నారు. తన ప్రభుత్వంపై ఏర్పడిన ప్రజా వ్యతిరేకత ఈ ఫలితాల్లో కనిపించలేదని పేర్కొన్నారు. జెడ్పీఎం పార్టీకి అభినందనలు తెలిపారు. ఈ రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాల్లోని ఎంఎన్ఎఫ్, జెడ్పీఎం, కాంగ్రెస్ పోటీ చేయగా 23 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు బరిలోకి దిగారు. నవంబర్ 7న మిజోరం అసెంబ్లీకి జరిగిన పోలింగ్ లో 80.43% ఓటింగ్ నమోదైంది. వాస్తవానికి ఈ రాష్ట్రంలోని ఓట్ల లెక్కింపు డిసెంబర్ ఆదివారం జరగాల్సి ఉంది. మిజోరంలోని మెజారిటీ జనాభా వర్గం క్రైస్తవులు ఆదివారం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. దీనిపై ప్రజా సంఘాలు చేసిన రిక్వెస్ట్ మేరకు ఓట్ల లెక్కింపును సోమవారానికి డిసెంబర్ 4 వాయిదా వేశారు. తీవ్ర రూపు దాల్చిన మిచంగ్ తుఫాన్ చెన్నై నగరానికి ఈశాన్యంగా 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ యానంలో భారత వాతావరణ విభాగం ఐఎండీ సోమవారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ తుఫాన్ మంగళవారం సాయంత్రం 4 గంటల సమయానికి ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని తెలిపింది. ప్రస్తుతానికి ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమాంతరంగా కదులుతోంది. భారీ వర్షాల కారణంగా ఉన్నట్లోని అన్ని విద్యా సంస్థలను మంగళవారం మూసివేస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈసీఓఆర్ పరిధిలోని 60 రైళ్లు రద్దు చేశారు. చెన్నై విమానాశ్రయానికి రాకపోకలు సాగించే 70 విమానాలు రద్దయ్యాయి. తుఫాను తగ్గే వరకు ఇళ్లలోనే ఉండాలని రాష్ట్ర ప్రజలను సీఎం ఎంకే స్టాలిన్ కోరారు.
మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్ తో తెలంగాణలో మోస్తారు నుంచి జోరుగా వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫాను రాష్ట్రంలోని ఈశాన్య జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో డిసెంబర్ 5 నుంచి భారీ నుండి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని, ఈ 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎల్లో అలర్ట్ జిల్లాలు కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జనగామ, యాదాద్రి, భువనగిరి, జయశంకర్, భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 6న కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 6న కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జనగామ, యాదాద్రి, భువనగిరి, జయశంకర్, భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్ కర్నూల్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరా అనే ఉత్కంఠంకు కాంగ్రెస్ తెరదించింది. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినే ఫైనల్ చేస్తూ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ నేత కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి ఎల్లుండి ఈ నెల 7న ఉదయం 10:28 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ ఆదేశాల మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే, డీకే శివకుమార్ అండ్ టీంలతో పలుమార్లు రివ్యూ నిర్వహించి సీఎం అభ్యర్థిని ఎంపిక చేశామని వెల్లడించారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ సహకరించాలని సూచించారు. టీం వర్క్ తో పనిచేయాలని సూచించారు. ప్రజలకు గుడ్ గవర్నెన్స్ ఇచ్చేందుకు పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. సీనియర్లందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మిగతా వివరాలు రేపు వెల్లడిస్తామని చెప్పారు. They unanimously entrusted the decision of CLP to the Honorable Congress President. Today noon, Mr. D.K. Shivakumar and Manikrao Dakhareji has given detailed report on their observation about the CLP meeting. After considering this report and with the discussion with the senior leadership, Honorable Congress President decided to go with Revanth Reddy, our PCC President, as the new CLP of Telangana Legislative Party. Revanth Reddy is working as the PCC President, dynamic. ఈ సమాచారం కోసం చూస్తుండండి హెచ్ఆర్ న్యూస్. ధన్యవాదాలు.